మణికంఠ నిన్న ఇచ్చిన ఎమోషనల్ స్ట్రోక్‌కి ఆడియన్స్ బుర్ర పాడైపోయింది. నామినేషన్‌ల హీట్ చూద్దామనుకుంటే మణికంఠ దెబ్బకి అందరికీ నీరసాలు వచ్చేశాయి. ఇక ఆ ఎపిసోడ్ నుంచి తేరుకొని కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందని చాలా ఇంట్రెస్ట్‌గా చూశారు. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో పెద్దగా మసాలా ఏం లేదు. ఉన్న ముగ్గురు చీఫ్‌లకి కంటెస్టెంట్‌లను డివైడ్ చేసి 3 టీమ్‌లుగా మార్చాడు బిగ్ బాస్. మరి ఎవరు ఏ టీమ్‌లోకి వెళ్లారు? ఏ ఏ టీమ్‌లకి పోటీ పడిందనేది ఈరోజు హైలైట్. అయితే మధ్య మధ్యలో గాసిప్స్, కంటెస్టెంట్ల ముచ్చట్లతో ఎపిసోడ్ అలా నడిచిపోయింది. అయితే మణికంఠ తన వైఫ్ గురించి చెబుతూ విష్ణుప్రియ దగ్గర మరోసారి ఎమోషనల్ అయ్యాడు. ఇలా ఈ రోజు జరిగిన ఎపిసోడ్‌పై ఓ లుక్కేద్దాం పదండి ఫ్రెండ్స్. అందుకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుంటే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక ఈ రోజు ఎపిసోడ్‌ను పొద్దున్నే ఫుల్ ఎనర్జిటిక్‌గా డాన్స్‌తో మొదలుపెట్టారు కంటెస్టెంట్లు. అయితే రాత్రి ఏడ్చిన హ్యాంగౌట్‌కి తలనొప్పి అంటూ ఓ మూలన పడుకున్నాడు మణికంఠ. ఇక మన నాగపంచమి హీరో పృథ్వీ పేస్ట్ అనుకుని ఫేస్ వాష్ బ్రష్‌పై వేసుకోగా నిఖిల్ చూసి ఆపాడు. "రేయ్! నువ్విప్పుడు ఇది వేసుకున్నావా? అది ఫేస్ వాష్ రా! టూత్ పేస్ట్ అనుకున్నావా?" అంటూ కాసేపు అందరూ నవ్వుకున్నారు. ఇక గార్డెన్ ఏరియాలో బేబక్క, శేఖర్ భాష కాసేపు కామెడీగా కరాటే ప్రాక్టీస్ చేశారు. ఇక రాత్రి నామినేషనల్ టైంలో విష్ణుప్రియ, మణికంఠ మధ్య చిన్న డిస్కషన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో విష్ణు, మణిబాబు కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. అయితే మరోసారి తన భార్య గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు మణికంఠ. "ఈ షో నుంచి బయటకు వెళ్ళాక నా వైఫ్ యాక్సెప్ట్ చేయదు. నా మిస్టేక్ కదా! నెగెటివ్ ఆలోచించే పర్సనాలిటీ నాది" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మణికంఠ. "లేదు, తను అర్థం చేసుకుంటుందిలే" అంటూ విష్ణుప్రియ కాసేపు సర్ది చెప్పింది. "కానీ నా వల్ల వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కదా" అంటూ మణికంఠ మళ్ళీ ట్యాప్ ఇప్పేశాడు. మరోవైపు నైనికతో నిఖిల్ సరదాగా మాట్లాడాడు. "చెప్పు, మీ లవర్ పేరు చెప్పు" అంటూ కాసేపు ముచ్చట పెట్టాడు. దీనికి నైనిక చాలా సిగ్గుపడింది. తర్వాత నెమ్మదిగా మనుషులతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు మణికంఠ. "ఆల్రెడీ నువ్వు స్పేస్ తీసుకోవడం అందరూ చూసేశారు. ఇక అందరితో కలవడం చూస్తే బావుంటుంది" అంటూ మణికంఠకి సలహా ఇచ్చింది ప్రేరణ. కాసేపటికి ఆదిత్య కూడా మణికంఠ దగ్గరకొచ్చి మాట్లాడాడు. "నా లోపల నీపై లవ్, కేరింగ్ తప్ప ఇంకేం లేదు. హార్ట్ ఫెల్ట్‌గా నీకు కనెక్ట్ అయ్యాను మణి. ఒకటి గుర్తుపెట్టుకో, పబ్లిక్ నిన్ను కాపాడుతారు. అంతకంటే నేను చెప్పను" అంటూ ధైర్యం చెప్పి ఆదిత్య వెళ్ళిపోయాడు. కానీ దీనికి కూడా మణికంఠ మళ్ళీ ఏడుస్తూ "ఈ రోజు నుంచి ఏడవద్దని ఫిక్స్ అయ్యా నేనంటూ బిగ్ బాస్‌తో అన్నాడు. ఇక తర్వాత అందరిని కూర్చోబెట్టి నెక్స్ట్ ఏంటో చెప్పాడు బిగ్ బాస్. "ముగ్గురు చీఫ్‌లు ఉన్నారు కాబట్టి వీళ్ళకి సైన్యం కూడా ఉండాలి. కనుక వీళ్ళ ముగ్గురు తమ టీమ్‌లను రెడీ చేసుకుంటారంటూ బిగ్ బాస్ చెప్పాడు. అయితే నబీల్, శేఖర్, బేబక్కలకి బిగ్ బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు. ఒక్క అడుగు దూరంలో చీఫ్‌లు అవ్వకుండా ఆగిపోయారు కాబట్టి వీళ్ళు వాళ్ళకి నచ్చిన చీఫ్ టీమ్‌లో చేరే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ముందుగా శేఖర్ భాషకి ఏ టీమ్‌లోకి వెళ్తావు అంటూ అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. యష్మి దగ్గర నా చిట్టా మొత్తం ఉంది. నేను ఎప్పుడు తింటా, ఎప్పుడు పడుకుంటా అన్నీ రాస్తుంది కనుక నేను తన దగ్గరే ఉంటా. అప్పుడే నాకు మంచిది అంటూ యష్మి గ్రూప్‌లో చేరిపోయాడు భాష. ఇక ఓ మంచి లీడర్ అంటూ నిఖిల్ టీమ్‌లోకి బేబక్క వెళ్ళిపోయింది. తర్వాత రావడం తోడుగా బడ్డీగా వచ్చా కాబట్టి నైనికతో కంటిన్యూ అయిపోతా అంటూ నబీల్ తన టీమ్‌లోకి వెళ్ళాడు. ఇలా ముగ్గురు 3 టీమ్‌లోకి వెళ్లారు. తర్వాత మిగిలిన కంటెస్టెంట్లు కూడా టీమ్‌లో చేరేలా చీఫ్‌లను ఇంప్రెస్ చేయండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక అంతా సెట్ అయిన తర్వాత ఒక్కొక్కరిని బిగ్ బాస్ పిలవగా వాళ్ళు తమ టీమ్‌లోకి కావాలనుకునే చీఫ్ ఎందుకో రీజన్ చెప్పి వారిని ఆహ్వానించాలి. అయితే ఒకరికంటే ఎక్కువ మంది చీఫ్‌లు ఒక కంటెస్టెంట్‌ని కోరుకుంటే అప్పుడు ఎవరి టీమ్‌లోకి వెళ్లాలో కంటెస్టెంట్ డిసైడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రేరణ కోసం నిఖిల్, యష్మి పోటీ పడగా యష్మి టీమ్‌కి వెళ్ళింది ప్రేరణ. తర్వాత ఆదిత్య, సీతలను నైనిక తన టీమ్‌లోకి తీసుకుంది. ఇక మణికంఠ కోసం కేవలం నిఖిల్ మాత్రమే నిలబడ్డాడు. దీంతో తన టీమ్‌లోకి వెళ్ళాడు. అయితే విష్ణుప్రియ కోసం ఎవరూ లేచి నిలబడకపోవడంతో చివరికి నైనిక తన టీమ్‌లోకి తీసుకుంది. అభయ్ కోసం యష్మి, నిఖిల్ పోటీ పడగా యష్మి టీమ్‌లోకి వెళ్ళాడు అభయ్. పృథ్వీ కోసం కూడా నిఖిల్, యష్మి పోటీ పడగా యష్మి టీమ్‌లోకి వెళ్లేందుకు ఇష్టపడ్డాడు పృథ్వీ. ఇక యష్మి, నైనికల టీమ్‌లోకి నలుగురు సభ్యులు రాగా నిఖిల్ టీమ్‌లో ఇద్దరే ఉన్నారు. దీంతో చివరి కంటెస్టెంట్ అయిన సోనియాకి చాయిస్ లేకుండా నిఖిల్ టీమ్‌లోకి వెళ్లాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇక వెళ్లే ముందు సోనియా ఓ డైలాగ్ కొట్టింది. "ఈ ఆడపులిని టీమ్‌లో హ్యాండిల్ చేస్తేనే నిఖిల్ లీడర్‌షిప్ క్వాలిటీస్ బయటపడతాయి. కనుక చేయగలడో లేదో నేను చూడాలంటూ చెప్పింది సోనియా. ఇలా మొత్తానికి నైనిక టీమ్‌లో నబీల్, ఆదిత్య, సీత, విష్ణుప్రియ ఉన్నారు. నిఖిల్ టీమ్‌లో బేబక్క, సోనియా, మణికంఠ ఉన్నారు. యష్మి టీమ్‌లో శేఖర్ భాష, అభయ్, పృథ్వీ, ప్రేరణ జాయిన్ అయ్యారు. ఇక నిఖిల్ టీమ్‌లో తక్కువ మెంబర్స్ ఉండటం, యష్మి, నైనిక టీమ్‌లో ఈక్వల్‌గా ఉండటంతో ముందు యష్మి, నైనిక టీమ్‌కి ఓ పోటీ పెడతానంటూ బిగ్ బాస్ ప్రకటించాడు. ఆ తర్వాత నిఖిల్ దగ్గరకొచ్చి విష్ణు మాట్లాడింది. "నేను మణికంఠ కంటే వీకా, నన్నెందుకు సెలెక్ట్ చేయలేదంటూ నిఖిల్‌ని అడిగింది. నిన్ను ఎవరైనా సెలెక్ట్ చేస్తారు కానీ మణికంఠను ఎవరు సెలెక్ట్ చేయరని నాకు తెలుసు. అందుకే వాడి కోసం నిల్చున్నా" అంటూ నిఖిల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు టవల్స్ అన్నీ ఒకేలా ఉండటం, తన టవల్ కూడా బ్లూ కలరే అవడంతో బై మిస్టేక్ ప్రేరణ టవల్ వాడేశాడు ఆదిత్య. దీంతో చూసుకోవాలి కదా అంటూ ప్రేరణ కాస్త గొడవ పెట్టింది. దీంతో బిగ్ బాస్ కొత్త టవల్ పంపాడు.
ఇంకోవైపు బాత్రూమ్‌లో నీట్‌గా ఉంచడం లేదంటూ సోనియా, యష్మి, మణికంఠ సహా కొంతమంది మధ్య చిన్న గొడవ జరిగింది. ఇక ముందుగా 9కి, యష్మి టీమ్‌లకి బాల్ పట్టు, గోల్ కొట్టు అంటూ ఓ గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇందులో గెలిచిన టీమ్ నిఖిల్ టీమ్ నుంచి ఒకరిని తమ టీమ్‌లోకి తీసుకోవచ్చు అంటూ పెద్ద ఫిట్టింగే పెట్టాడు. ఇక ఈ గేమ్ 2 రౌండ్‌లలో జరిగింది. ముందుగా 9కి టీమ్ నుంచి ఒక్కరు కూడా మొదటి రౌండ్‌లో గోల్ కొట్టలేకపోయారు. యష్మి టీమ్ నుంచి మాత్రం అభయ్ గోల్ కొట్టాడు. ఇక రెండో రౌండ్‌లో కూడా 9కి టీమ్ గోల్ కొట్టలేకపోయింది. దీంతో రెండో రౌండ్ ఆడకుండానే యష్మి టీమ్ విన్ అయిపోయింది. దీంతో అందరూ తెగ ఎగిరి గంతేశారు. మరి గెలిచిన యష్మి టీమ్, నిఖిల్ టీమ్ నుంచి ఎవరిని తీసుకున్నారో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.